ఓం శ్రీ మాత్రే నమ. డిసెంబర్ 19వ తేదీ, శ్రీ శోభకృత నామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మంగళవారం. తిథి సప్తమి, సాయంత్రం 4 గంటల వరకు. నక్షత్రం పూర్వాభాద్ర. తెల్లవారుజామున 3 గంటల 12 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 7 గంటల 44 నిమిషాల నుంచి 9 గంటల 14 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 10 గంటల 47 నిమిషాల నుంచి 12 గంటల 16 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 49 నిమిషాల నుంచి 9 గంటల 33 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 10 గంటల 53 నిమిషాల నుంచి 11 గంటల 44 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 35 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 46 నిమిషాలకు. ఈరోజు విశేషం మిత్ర సప్తమి, సూర్యవ్రతం. ఈ సప్తమి రోజు సూర్యారాధన చేసి పాయసం నివేదన చేస్తే ఎన్నో మంచి ఫలితాలు కలుగుతాయి. సూర్యాష్టకం 108 సార్లు పారాయణం చేస్తే మంచిది. అలాగే ఈ మార్గశిర మంగళవారం నాడు హనుమంతుణ్ణి ఎవరైతే పూజిస్తారో వాళ్ళు ఆయువును, ఐశ్వర్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. హనుమంతుడికి మంగళవారం నాడు చేసే పూజ అంటే ఎంతో ప్రీతికరం. ఈ రోజున ఆంజనేయుణ్ణి పూజిస్తే సకల సంపదలు చేకూరుతాయి. స్వామికి సింధూర అభిషేకాలు, ఆకు పూజలు చేయిస్తుంటారు. ఆయనకిష్టమైన వడలు, అప్పాలను నైవేద్యంగా చేయించి సమర్పిస్తుంటారు. ఈ విధంగా చేయడం వలన స్వామి ప్రీతి చెంది కోరిన వరాలను ప్రసాదిస్తాడని భక్తులు విశ్వసిస్తుంటారు. సాధారణంగా శారీరక, మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారు, దుస్వప్నాలతో ఇబ్బందులు పడుతున్న వారు హనుమంతుడికి మంగళవారం పూజ చేస్తే రుగ్మతల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే మంగళవారం రోజు హనుమంతుణ్ణి పూజించడం వల్ల భూత, ప్రేత, పిశాచాల బాధలు సైతం తొలగిపోతాయి. హనుమంతుని అనుగ్రహం ఉంటే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల వేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. ఇక నవగ్రహ సంబంధిత దోషాలతో ఇబ్బంది పడేవారు మంగళవారం పూట హనుమంతుణ్ణి పూజిస్తే ఆశించిన ఫలితాలు చేకూరుతాయి. ప్రతి మంగళవారం హనుమంతుడికి భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు చేయడం వలన, పూజాభిషేకాలు జరిపించడం వలన, సుందరకాండ పారాయణం చేయడం వలన, హనుమాన్ చాలీసా చదవడం వలన హనుమంతుడు ప్రీతి చెందుతాడు. ఆయన ప్రభావం వలన ఇటు కుజుడు, అటు శనిదేవుడు శాంతిస్తారు. అలా మనిషికి వారి ద్వారా పట్టిన పీడ వదులుతుందట. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటుంది. ఆర్థికంగా అనుకూలమైన సమయం. ఉద్యోగంలో పై అధికారుల ప్రశంసలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో నిర్ణయం తీసుకోవాలి. మిత్రుల సలహాలు పాటించండి. స్పష్టమైన ఆలోచనలతో భవిష్యత్తును నిర్మించుకోవాలి. అనుకున్న పనులు నిదానంగా అవుతాయి. ఉత్సాహం వస్తుంది. వస్తు లాభం ఉంది. కాంట్రాక్టర్లకు అనుకూలమైన సమయం. తీర్థయాత్రలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో శుభవార్తలు వింటారు. మనస్ఫూర్తిగా చేసే పనులు వెంటనే నెరవేరుతాయి. చేపట్టే పనుల్లో ఊహించిన ఫలితాలు వస్తాయి. మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. నేర్పుతో కొన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తారు. మంచి మనస్సుతో అందరి మన్ననలు పొందుతారు. అవసరానికి తోటివారి సహాయం అందుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వచ్చిన అవకాశం చేజారకుండా చూసుకోవాలి. మంచి మనసుతో చేసే ఆలోచనలు గొప్ప భవిష్యత్తును ఇస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ నిలిచిపోయిన డబ్బులను కొందరి సహాయంతో తిరిగి పొందవచ్చు. ఉద్యోగులు ఆర్థిక పథకాలలో పెట్టుబడి పెట్టవచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో ప్రత్యర్థులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. సూర్యారాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి రాబడి ఆశాజనకంగా ఉంటుంది. బుద్ధి బలంతో లక్ష్యాన్ని సాధిస్తారు. అభీష్ట సిద్ధికై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగపరంగా అభివృద్ధి సూచితం. ముఖ్య కార్యాల్లో శ్రమ ఫలిస్తుంది. విఘ్నాలను దాటుకుంటూ విజయం వైపు అడుగులు వేస్తారు. ఒక్కొక్కటిగా సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. కొన్ని వివాదాలను అత్యంత నైపుణ్యంతో పరిష్కరించుకుంటారు. వ్యాపారాలను విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి.
పారిశ్రామిక వర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. అభీష్టాలు ఫలిస్తాయి. మీకు అప్పగించిన పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అందరినీ కలుపుకొని పోతే మేలు జరుగుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. అధికారుల సహకారం అందుతుంది. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. అనేక ప్రయత్నాల తర్వాత ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. భాగస్వామ్యంతో చేసే వ్యాపారంలో మంచి లాభం వస్తుంది. విద్యార్థులకు బాగుంటుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో సామరస్యత ఉంటుంది. ఈశ్వర స్తు- రిపీట్ ఈశ్వర స్తుతి శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు. విశేషమైన కార్యసిద్ధి ఉంటుంది. ఉద్యోగపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని సంఘటనలు ఇబ్బంది పెడతాయి. చాకచక్యంగా వ్యవహరించాలి. ఏది లోతుగా ఆలోచించవద్దు. దగ్గర వారి సలహాలు అవసరమవుతాయి. ఆర్థిక స్థితి బాగుంటుంది. వ్యాపారంలో శ్రమ ఫలిస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. సమిష్టి నిర్ణయాలతో లక్ష్యాన్ని సాధిస్తారు. కొంత శ్రమపడ్డ ఫలితం కనిపిస్తుంది. విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి. పలుకుబడి మరింతగా పెరుగుతుంది. మీకు నచ్చిన తీరులో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మీకు మద్దతునిచ్చేవారు పెరుగుతారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఉన్నత స్థితి దక్కవచ్చు. రాజకీయ వర్గాలకు శుభవార్తలు అందుతాయి. ప్రారంభించిన పనిని పూర్తి చేయగలుగుతారు. కీలక విషయాల్లో అప్రమత్తత అవసరం. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఈరోజు అనేక సమస్యలు తొలగిపోతాయి. మీకు శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మంచి అవకాశాలు పొందుతారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. మొహమాటాలతో ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులు వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో వివాదాలు తలెత్తవచ్చు. శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి రాబడి ఆశాజనకంగా ఉంటుంది. అదృష్ట యోగం ఉంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో విజయం లభిస్తుంది. విశేషమైన పేరు ప్రఖ్యాతులు పొందుతారు. అధికార యోగం ఉంటుంది. ధర్మ సమ్మతమైన పనులు లాభాన్ని ఇస్తాయి. అయితే అవి మధ్యలో ఆగకుండా చూసుకోవాలి. భూ గృహ యత్నాలు ఫలిస్తాయి. శ్రీరామ స్మరణ శక్తినిస్తుంది. ముఖ్య పనులు సజావుగా పూర్తి చేస్తారు. దూరపు బంధువులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వ్యవహారాలలో విజయం చేకూరుతుంది. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. వాహన యోగం ఉంది. వ్యాపారాలు అంచనాల మేరకు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని బాధ్యతలు నెరవేరుతాయి. కళారంగం వారి యత్నాలు ముందుకు సాగుతాయి. పట్టుదలతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఒత్తిడిని అధిగమిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అధికారులు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. ఎన్ని ఆటంకాలు ఉన్నా అనుకున్నది సాధిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులను పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా బాగుంటుంది. అదృష్ట ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగులు కార్యాలయంలో ముఖ్యమైన విషయాలపై శ్రద్ధ పెట్టాలి. విద్యార్థులకు ఈరోజు ఏమీ ప్రత్యేకంగా ఉండదు. మీ కుటుంబంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో సమస్యలు దూరమయ్యే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. దుర్గా ధ్యానం శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారు ఉత్సాహంగా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. పనులు ప్రారంభించండి. శుభ ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో విశేషమైన ప్రతిభను కనపరుస్తారు. మిత్రుల మధ్య అపోహలు తొలగుతాయి. దైవానుగ్రహంతో మేలు చేకూరుతుంది. బంగారుమయ జీవితం ఏర్పడుతుంది. ఆశయ సాధనలో ధార్మిక చింతన అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఆత్మీయుల ఆదరణ, ప్రేమ పొందుతారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. రాబడి సంతృప్తినిస్తుంది. ఇంటి నిర్మాణ యత్నాలు సానుకూలంగా సాగుతాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాల కృషి ఫలిస్తుంది. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉన్నాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. నిర్మలమైన మనస్సుతో పనిచేయండి. ఒత్తిడి తగ్గుతుంది. అందరినీ కలుపుకొని పోవడం అవసరం. వ్యాపారంలో అనుకూలత ఉంటుంది. ముఖ్య విషయాల్లో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. చైతన్యవంతమైన ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు. లక్ష్యాలకు చేరువవుతారు. అంతా శుభమే జరుగుతుంది.
మీ స్నేహితుల సహకారంతో మీ పనులు చాలా వరకు పూర్తవుతాయి. ఎవరికైనా అప్పులు ఇచ్చి ఉంటే తిరిగి దాన్ని పొందుతారు. మీరు కొన్ని శుభవార్తలను వింటారు. ఉద్యోగులకు కార్యాలయంలో కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఇది మీ కెరియర్కు ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యార్థులకు బాగుంటుంది. మీ ప్రేమ వ్యవహారంలో సంబంధాలు మధురంగా మారుతాయి. ఇష్ట దైవారాధన చేయాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు సంపన్నమైన జీవితం లభించబోతోంది. తగినంత మానవ ప్రయత్నం అవసరం. సమాజంలో మంచి పేరు లభిస్తుంది. సత్సంకల్పంతో అంచెలంచెలుగా పైకి వస్తారు. ఉద్యోగాలలో మార్పులు ఉంటాయి. కోరికలు నెరవేరుతాయి. ఆత్మవిశ్వాసం లక్ష్యాన్ని చేరుస్తుంది. అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలి. రాజకీయ వర్గాలకు చికాకులు తప్పకపోవచ్చు. మనసు పెట్టి చేసే పనులన్నీ విజయవంతమవుతాయి. వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. ధనయోగం ఉంది. ఆరోగ్యం సహకరిస్తుంది. సకాలంలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. ఒక విషయంలో అందరినీ ఆకట్టుకుంటారు. విఘ్నాలను కలిగించేవారు పక్కనే ఉంటారు. అపోహలకు అవకాశం ఇవ్వకండి. ప్రయాణాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి. ఒక ఆసక్తికర సమాచారం అందుతుంది. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. మంచి మనశ్శాంతిని అనుభవిస్తారు. గత కొన్ని నెలలుగా ఉన్న సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పిల్లల నుంచి కొన్ని శుభవార్తలను వింటారు. ఆర్థికపరమైన రంగాల్లో మీరు మంచి ప్రయోజనాలు పొందుతారు. మీ జీవిత భాగస్వామితో సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు. ప్రేమ వ్యవహారాలకు మంచి రోజు. సూర్య ధ్యాన శ్లోకాలు చదివితే మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి కాగల సూచనలు కనపడుతున్నాయి. వ్యాపారంలో కలిసి వస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. పెద్దలతో సామరస్యంగా వ్యవహరించాలి. అనేక విఘ్నాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అపార్థాలకు తావివ్వవద్దు. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ పరంగా కలిసి వస్తుంది. పోయిన మనశ్శాంతి తిరిగి లభిస్తుంది. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. కళాకారులు అందిన అవకాశాలు దక్కించుకుంటారు. శుభప్రద యోగాలు ఉన్నాయి. మీ రంగాల్లో గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థితికి ఎదుగుతారు. వ్యాపారులకు శుభకాలం నడుస్తుంది. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసరపు విషయాల గురించి అతిగా ఆలోచించకండి. ఆర్థికంగా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఒక వార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. విమర్శకుల మాటలను పట్టించుకోకండి. ఒత్తిడిని దరిచేరనీయకండి. సుబ్రహ్మణ్య ధ్యానం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారు కొన్ని సమస్యలను పట్టుదలతో అధిగమిస్తారు. పనులు కొన్ని సకాలంలో పూర్తి కాగలవు. మంచి భవిష్యత్తుకు అవసరమైన ఆలోచనలు చేస్తారు. అదృష్ట యోగం ఉంటుంది. గొప్ప విజయాన్ని పొందుతారు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఉద్యోగంలో సానుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపార బలం పెరుగుతుంది. ఆశయాలు ఒక్కొక్కటిగా కార్యసిద్ధినిస్తాయి. వినోదాలతో కాలం గడుపుతారు. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలలో అవరోధాలు అధిగమిస్తారు. వాహన యోగం ఉంది. ఉద్యోగాలలో మంచి గుర్తింపు రాగలదు. కళాకారులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. మీ రంగాల్లో ఆచితూచి ముందుకు సాగాలి. గత అనుభవంతో పనిచేస్తే మేలు జరుగుతుంది. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. తొందరపాటుతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. శ్రమ పెరుగుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. అనవసరపు విషయాలను తలదూర్చకండి. మొహమాటాన్ని దరిచేరనీయకండి. మిత్రుల సూచనలు మేలు చేస్తాయి. ఆత్మబలంతో పనిచేయండి. ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. ఈరోజు మంచి మనశ్శాంతిని అనుభవిస్తారు. ఈరోజు గత కొన్ని నెలలుగా ఉన్న సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. పిల్లల నుంచి కొన్ని శుభవార్తలను వింటారు. ఆర్థికపరమైన రంగాల్లో మీరు మంచి ప్రయోజనాలను పొందుతారు. మీ జీవిత భాగస్వామితో సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు. ప్రేమ వ్యవహారాలకు ఈరోజు మంచి రోజు. విష్ణు ఆరాధన శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. బ్రహ్మాండమైన జీవితాన్ని గడుపుతారు. చిన్న ప్రయత్నం కూడా గొప్ప విజయాన్ని ఇచ్చే కాలం ఇది. ఎన్నాళ్లుగానూ ఎదురు చూస్తున్న ఫలితం ఇప్పుడు కనిపిస్తుంది. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. సమాజంలో ప్రశంసించేవారు పెరుగుతారు. జీవితాశయం నెరవేరుతుంది. నచ్చిన దైవాన్ని స్మరిస్తే ప్రశాంతత చేకూరుతుంది. ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి.
వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కళాకారులకు అవకాశాలు పెరుగుతాయి. కార్యసిద్ధి ఉంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ రంగాలలో మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆశయ సాధనలో సఫలీకృతులవుతారు. వ్యాపారంలో ఆర్థిక లాభం పొందుతారు. ఉత్సాహంతో ముందుకు సాగండి. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలను చేపడతారు. కీలక వ్యవహారాలలో ముందు చూపుతో వ్యవహరించడం ఉత్తమం. ఒక శుభవార్త శక్తినిస్తుంది. శుభప్రదంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దీర్ఘకాలంలో పెండింగ్లో ఉన్న పథకాలు సజావుగా ప్రారంభమవుతాయి. ఉద్యోగులు సీనియర్ అధికారుల సహాయంతో కార్యాలయంలోని సమస్యలన్నీ పరిష్కరించుకుంటారు. స్నేహితులతో సరదాగా గడుపుతారు. మీ కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. రవి ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి రాబడి ఆశాజనకమే. రుణభారాలు తొలగుతాయి. ఆర్థిక స్థితి బాగుంటుంది. ముఖ్యమైన పనుల్లో అప్రమత్తంగా ఉండాలి. కొందరి వల్ల గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. కాలాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగాలి. తోటివారి సూచనలతో ఆపదలు తొలగుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ పెంచాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆదిత్య హృదయాన్ని పఠిస్తే మేలు. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు సాగిస్తారు. రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్లకు కొంత అనుకూలమైన సమయం. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. కృషికి తగ్గ ఫలితాలు ఉన్నాయి. చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే సిద్ధిస్తాయి. కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగి విశేషమైన ఫలితాలు అందుకుంటారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ముఖ్య విషయాల్లో ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి. మీ మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. బంధుమిత్రుల ఆదరాభిమానాలు ఉంటాయి. మీ ప్రతిభతో తోటివారిని ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మికంగా శుభకాలం. అవగాహనతో ముందుకు సాగితే శుభం జరుగుతుంది. ముఖ్య వ్యవహారాల్లో ఆవేశం పనికిరాదు. పనికి సంబంధించి ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేయవచ్చు. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు ఈరోజు మెరుగ్గా ఉంటుంది. అవివాహితులకు ఈరోజు వివాహ ప్రతిపాదనలు అందుతాయి. మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. సూర్య స్తోత్రం చదివితే మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారు వాహనాలు, విలువైన వస్తువులు కొంటారు. సునాయాసంగా విఘ్నాలను అధిగమిస్తారు. శ్రేష్టమైన విజయం ఒకటి ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ పెంచాలి. ఇతరులపై ఆధారపడవద్దు. అభివృద్ధికి తోడ్పడే ఆలోచనలు చేస్తారు. శ్రమాధికమైన ఫలితం చాలా బాగుంటుంది. ధైర్యం కోల్పోకుండా కుటుంబ సభ్యులతో కలిసి పనిచేస్తే తిరుగులేని విజయం ఉంటుంది. జీవిత భాగస్వామి సలహాలతో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వేడుకలకు హాజరవుతారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మరింత సంతోషకరంగా ఉంటుంది. రాజకీయ వర్గాలకు కొత్త ఆశలు. విజయ సిద్ధి ఉంది. ప్రారంభించిన పనిలో ఆశించిన దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. అనుకున్నది సాధించాలన్న తపన పెరుగుతుంది. అసంపూర్తి పనులు పూర్తవుతాయి. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైన ఫలితాలు ఉన్నాయి. సంతాన అభివృద్ధికి సంబంధించిన శుభవార్తను వింటారు. ఒక సంఘటన మనసుకు సంతోషాన్ని ఇస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవ బలం సంపూర్ణంగా ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులకు కార్యాలయంలో సీనియర్ల నుంచి మంచి మద్దతు లభిస్తుంది. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. విద్యార్థులకు ఈరోజు బాగుంటుంది. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు పొందుతారు. ప్రేమ వ్యవహారాలకు ఈరోజు బాగుంటుంది. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు రావచ్చు. చంద్ర ఆరాధన శుభప్రదం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారు ఓర్పుతో ముందుకు సాగాలి. ఆర్థికంగా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఉత్తమ కాలం నడుస్తోంది. ఎటు చూసినా లాభమే గోచరిస్తోంది. ఉద్యోగంలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో పైకి వస్తారు. ధైర్యంగా బంగారు జీవితాన్ని నిర్మించుకోండి. సొంత నిర్ణయం కలిసి వస్తుంది. సరైన మార్గంలో ప్రయత్నించి స్థిరమైన ఫలితాన్ని పొందుతారు. అవసరాలకు తగిన కార్యాచరణ ఉండాలి. ఆటంకాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. తోటి వారితో 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. అపార్థాలకు తావివ్వకండి. ఆచితూచి ఖర్చు పెట్టాలి. ఆలోచించి మాట్లాడాలి. లేకపోతే అపకీర్తిని ముట్టకట్టుకుంటారు. ఆరోగ్యంపై ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త పడాలి. ప్రణాళిక ద్వారా విజయాలకు దగ్గరవుతారు. అనుకున్న సమయంలో లక్ష్యాలను చేరుకోవడానికి ఎక్కువగా కష్టపడాలి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు సరదాగా గడుపుతారు. మీ ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు సానుకూల ఫలితాలు వస్తాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు.
మీ భార్యాభర్తల మధ్య అనుబంధంలో మాధుర్యం ఉంటుంది. ఆంజనేయ స్వామి దర్శనం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.